హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నిన్న ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 44,228 వేకెన్సీస్కి సంబంధించి గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే. మన ఛానల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేశాను. అయితే చాలామంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో మీ యొక్క డౌట్స్తో పాటు అండ్ అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎన్ని మార్క్స్ 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వస్తే రిక్రూట్మెంట్కి అప్లై చేయొచ్చు ఆ యొక్క డీటెయిల్స్ని అయితే చెప్తాను. మీకు అన్ని కూడా ప్రూఫ్స్ని కూడా పెడతాను, ఎక్కడెక్కడ అప్లై చేస్తే బాగుంటుంది. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. కంప్లీట్గా వీడియోని చూసిన తర్వాత అప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరికైతే 10th క్లాస్లో ఈ యొక్క జీడిఎస్గా జాబ్ చేయాలని చెప్పేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్ చూసినట్లయితే మనకి ఏదైతే ఈ యొక్క జీడిఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి నిన్న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది వెంటనే అదే రోజు అప్లై చేసి అప్లికేషన్ ప్రాసెస్ చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులను అయితే ఫేస్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ కోసం ఈ యొక్క ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే చాలామంది అడిగారో స్టూడెంట్స్, వాళ్ళకి సంబంధించి ఒక డౌట్స్ని క్లారిఫై చేయడానికి అలాగే ఫర్దర్గా అప్లై చేసే క్యాండిడేట్స్కి సంబంధించి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మీకు ఇదే వీడియోలో చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా అప్లికేషన్ చేయడానికి సంబంధించి ట్రిక్స్ని కూడా చెప్తున్నాను. ముందుగా మనకి ఫస్ట్ డౌట్ వచ్చేసరికి చాలామంది అడిగారు, రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలా, లేకుంటే నేను 2023 ఇయర్లో 22 ఇయర్లో అప్లై చేశాను, ఆ నంబర్ తోటి ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి నేను అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే వెబ్సైట్ ఉందో ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ వెబ్సైట్, ఆ యొక్క వెబ్సైట్లో మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి చాలామంది అయితే అడిగారు, కెన్ ఐ ఎడిట్ మై అప్లికేషన్ ఫామ్. సో చాలామంది అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ అనేవి చేశారు. అయితే అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా, ఛాన్స్ ఉంటే ఎప్పటి నుంచి ఉంది, ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు అవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. అప్లికేషన్ అనేది మీరు సబ్మిషన్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అది ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 6 నుంచి అలాగే ఆగస్టు 7 రోజు అలాగే 8 రోజు ఈ యొక్క 3 డేట్స్లో మీరు అప్లికేషన్ అనేది ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఈ 3 డేట్స్లో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటే ఈ 3 డేట్స్లో మీరు అప్లికేషన్ అనేది ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఏమేమి ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఈ యొక్క జీడిఎస్ అప్లికేషన్లో మీరు ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు చెప్తున్నాను చూడండి, నేమ్. సో మీరు నేమ్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే మీ యొక్క నేమ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఫాదర్ నేమ్, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఆధార్ నెంబర్, అలాగే మీరు ఎంప్లాయ్ అయితే ఒకవేళ మీరు ఎస్ పెట్టకుండా నో పెడితే దానికి సంబంధించి చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే ప్రజెంట్ అడ్రస్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి ఇవి మాత్రమే మనము జీడిఎస్ అప్లికేషన్లో చేంజెస్ చేసుకోవచ్చు. మీరు పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ మార్చుకోవడం కానీ మార్క్స్ని చేంజెస్ చేసుకోవడం కానీ అలా ఏమీ చేంజెస్ చేసుకోలేరు. ఇవి మాత్రమే మీరు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో ఇవి మాత్రమే మీరు అప్లికేషన్లో చేంజెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనకి చాలామంది అడిగారు, నేను అప్లై చేశాను, అప్లికేషన్ సబ్మిషన్ చేశాను, సెలెక్ట్ అయ్యామని చెప్పేసి నాకెట్టా తెలుస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అంటే రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి ఆగస్టు 5 నుంచి 25 డేస్ కౌంట్ చేసుకొని, అంటే ఆగస్ట్ మంత్ ఎండ్ వరకు లేదంటే సెప్టెంబర్ 1st వీక్లో మనకి డెఫినెట్గా రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ యొక్క జీడిఎస్ ఫలితాలు అనేవి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసే అవకాశం అనేది ఉంది. ఇది నేను చెప్తున్నటువంటి ఎక్స్పెక్టెడ్ డేట్, ఎందుకంటే నేను ప్రీవియస్గా చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. సెప్టెంబర్ 1st వీక్లో మనకి జీడిఎస్ ఫలితాలు అనేవి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయితే చేయబోతున్నారు. ఎలా తెలుస్తుందంటే మీకు SMS అనేది వస్తుంది, అంతేకాకుండా మీ మొబైల్కి SMS రావడమే కాకుండా మెయిల్ కూడా పంపిస్తారు సెలెక్ట్ అయ్యామని చెప్పేసి. అలాగే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ వెబ్సైట్లో మీరు మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది సెర్చ్ చేసి కూడా తెలుసుకోవచ్చు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి. ఆ విధంగా మనకి తెలుసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, యూఆర్ అంటే ఏంటి, ఎవరు సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. యూఆర్ అంటే ఏం లేదు, అన్రిజర్వ్డ్. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అంటే
జనరల్ కిందికి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళైనా ఓబీసీ వాళ్ళైనా, ఓబీసీ వాళ్ళైతే యూఆర్ ఆప్షన్ కూడా వస్తుంది, ఎస్సీ వాళ్ళకి కూడా యూఆర్ ఆప్షన్ వస్తుంది. అయితే మీరు చాలామంది మిస్టేక్స్ చేస్తుంది ఏంటి అంటే ప్రిఫరెన్సెస్ పెట్టేటప్పుడు అక్కడ మీరు మీ క్యాస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ ఉన్నటువంటి పోస్టులు ఫస్ట్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత యూఆర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, యూఆర్ అని చెప్పేసి వాటికి ప్రిఫరెన్స్ నెంబర్ అనేది తర్వాత ఇవ్వండి. చాలామంది యూఆర్ ఆప్షన్ ఫస్ట్ యూఆర్కి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత క్యాస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా ఇవ్వకుండా మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ ట్రిక్. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీరు కేర్ఫుల్గా అప్లికేషన్ చేసుకోండి. అండ్ ఇంకోటి చాలామంది అడిగింది ఏంటంటే మీరు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి హెల్ప్ డెస్క్ అనేది మనకి అందుబాటులో ఉంది. దానికి కూడా చూపిస్తాను ఎక్కడ ఉందో. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించి వెబ్సైట్. ఇది ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు కొన్ని డౌట్స్ అనేవి మనం ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని చెప్పేసి ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఆ యొక్క డివిజన్స్కి సంబంధించి లిస్ట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనకి పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ సర్కిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్రాకి సంబంధించి, తెలంగాణ వాళ్ళైతే ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు లిస్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏ డివిజన్కి కాల్ చేయాలనుకుంటే ఆ డివిజన్కి కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మధ్య నిజామాబాద్ కాబట్టి ఇక్కడ నేను నిజామాబాద్ నెంబర్కి కాల్ చేసి డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. ఈ విధంగా మీరు మీకు నచ్చినటువంటి నెంబర్కి, ఏ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే నెంబర్కి కాల్ చేసుకోండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. అలాగే మల్టిపుల్ డివిజన్స్కి అప్లై చేయవచ్చా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అంటే మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చా, అంటే వేరే స్టేట్కి నేను తెలంగాణలో అప్లై చేశాను, లేదంటే ఆంధ్రప్రదేశ్లో అప్లై చేశాను, మళ్ళీ నేను బీహార్కి కానీ, మధ్యప్రదేశ్ కానీ, యూపీ కానీ, హర్యానా కానీ ఇలా వేరే స్టేట్కి అప్లై చేయవచ్చా ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. అలా చేసుకోవడానికి అసలు కుదరదు. కేవలం మీరు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి ఒక అప్లికేషన్, అంటే ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మల్టిపుల్ స్టేట్ డివిజన్స్కి అప్లై చేసుకోవడానికి అసలు ఛాన్సే లేదు. అండ్ ఇంకోటి చాలామంది అయితే అడుగుతున్నారు ఏంటంటే సాలరీ అనేది 12,000 ఉంది నోటిఫికేషన్లో, మీరేమో 18,000 చెప్పారు ఏంటి అన్న అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధించి మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇది మనకి సాలరీ స్లిప్, ఎవరైతే బీపీఎంగా వర్క్ చేస్తున్నారో ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి సాలరీ స్లిప్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర అడిగి మరీ తెలుసుకొని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పే స్లిప్, సాలరీ పే స్లిప్ అనేది ఇలా ఉంటుంది. మనకి బేసిక్ పే వచ్చేసి బీపీఎం పోస్టులకి అయితే 12,000 ఉంటుంది. దాంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రజెంట్ డిఏ అనేది 50% అనేది ఇంక్రీజ్ చేస్తారు. అవన్నీ కలుపుకుంటే మనకి ప్రజెంట్ డిఏ వచ్చేసి మనకి బేసిక్ పే 12,000 ప్లస్ 6,800 ఉంది డిఏ అనేది. అంతేకాకుండా మీకు ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్సెస్ వచ్చేసి 250 రూపీస్. ఈ విధంగా అన్ని కలుపుకుంటే దాదాపుగా మనకి 18,000 ప్లస్సే మీకు ఈ యొక్క బీపీఎం పోస్టులకి సెలెక్ట్ అయితే సాలరీ వస్తుంది. ఏ బీపీఎం పోస్టులకి కూడా దాదాపుగా 16,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. అలాగే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే నేను వేరే స్టేట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను, ఇంటర్వ్యూ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది బ్రో అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు అప్లై చేసేటప్పుడే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేంటి అంటే మీరు ప్రిఫరెన్సెస్ పెడతారు కదా, ప్రిఫరెన్సెస్ పెట్టే క్రమంలో అక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారని చెప్పేసి అక్కడ ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు మీ నియరెస్ట్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా మీరు సెలెక్ట్ చేస్తే మీ యొక్క డిస్ట్రిక్ట్లోనే, అంటే మీరు వేరే స్టేట్కి ప్రిఫరెన్సెస్ పెట్టుకున్నా కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీ సొంత జిల్లాలోనే వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు వేరే స్టేట్కి అప్లికేషన్ పెట్టినప్పటికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీ సొంత జిల్లాలోనే అక్కడ అప్లై చేసేటప్పుడే ఆప్షన్ అనేది క్లియర్గా పెట్టుకోండి. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు మొబైల్లో అప్లై చేసుకోవచ్చా. నేను అంతా కూడా మొబైల్లోనే అప్లికేషన్ చేసి చూపించాను. మొబైల్లో అందరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. నెక్స్ట్, ఏ స్టేట్లో పాస్ అయ్యారో ఆ స్టేట్ సెలెక్ట్ చేయాలి అన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు పాస్ అయ్యాము 10th క్లాసు. ఇప్పుడు మా రాష్ట్రం తెలంగాణ, అలాంటప్పుడు ఏ రాష్ట్రం సెలెక్ట్ చేయాలి కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు క్లియర్గా క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటంటే మనకి 10th క్లాస్ మెమోలో ఏదైతే బోర్డు ఉంటుందో, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, మీరు అప్పుడు తెలంగాణ అనేది డివైడ్ కాకముందు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే కాబట్టి ఆంధ్రప్రదేశే పెట్టాలి. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా, నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కానీ ఇప్పుడైనా తెలంగాణ పెడతా అంటే కుదరదు. మనకి 10th మెమోలో అక్కడ మనకి పైన టాప్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు అక్కడ సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వెబ్సైట్లో తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూల్ డిస్టిక్, అంటే మనకి ఇక్కడ చాలామంది అడిగింది ఏంటంటే మా డిస్టిక్ లేదు, డివిజన్ అంటే ఆప్షన్స్లో మా డిస్టిక్ లేదు, నేను ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఎక్కడైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీ సొంత జిల్లాలో ఒకవేళ వేకెన్సీస్ లేకపోతే మీరు పక్కా డిస్టిక్ అయినా అప్లై చేసుకోవచ్చు. అందరూ కూడా సమానమే. ఇక్కడ
చాలామంది ఏంటంటే డౌట్ ఉంది, నేను మా డిస్ట్రిక్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు, అలా ఏమీ లేదు. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అందరికీ కూడా సమాన అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగింది, నేను పేమెంట్ చేశాను 2 times కానీ అప్లికేషన్ మాత్రం వస్తలేదన్నా ఏం చేయాలి? సో ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు చాలామంది అయితే ఇబ్బందులను అయితే ఫేస్ చేస్తున్నారు. అక్కడ మీరు కేర్ఫుల్గా గమనించాల్సింది ఏంటంటే అప్లికేషన్ చేసేటప్పుడు, ఫీ పేమెంట్ చేసేటప్పుడు అక్కడ క్లియర్గా మనకు ఒక నోట్ అనేది, ఒక బాక్స్ అనేది వస్తుంది. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఫీ అనేది ఏదైతే పే చేస్తారో మళ్ళీ మీకు రీఫండ్ అనేది రాదు అని చెప్పేసి అక్కడ క్లియర్గా ఉంటుంది. కాబట్టి మీరు పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే మనకు నెట్వర్క్ కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, మొబైల్లో ఛార్జింగ్ ఉందా లేదా, అన్నీ కూడా క్లియర్గా చూసుకొని పేమెంట్ చేయండి. ఒకవేళ మీరు పేమెంట్ చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ అవ్వడం కానీ, సడన్గా ఎవరైనా కాల్ చేయడం కానీ, ఇలా మనకి ఏదైనా చిన్న ఇష్యూస్ వస్తే పేమెంట్ అనేది అయినా కూడా అప్లికేషన్లో మనకి చూపించదు. అలా చూపించకపోయినా మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు 2 days తర్వాత కానీ నెక్స్ట్ డే కానీ మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేస్తే మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది సబ్మిషన్ అయినట్లుగా చూపిస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగింది, నాకు ఫీ అనేది ఏం చూపించలేదు, నేను అప్లికేషన్ సబ్మిషన్ చేసేసాను, ప్రొసీడ్ అలా సేవ్ ప్రొసీడ్ అలా ఏం రాలేదు, నేను సబ్మిషన్ చేసినట్టేనా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఫీ అనేది ఎవరికి లేదంటే అందరి అమ్మాయిలకి, మీరు ఏ క్యాస్ట్ అయినా సరే అమ్మాయిలకి ఫీ అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే SC ST అభ్యర్థులకి ఫీ లేదు, PWD వాళ్ళకి ఫీ అనేది లేదు, వీళ్ళందరికీ ఫీ లేదు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఎక్కడ అప్లికేషన్ చేస్తే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఆ ట్రిక్స్ ఏంటో చూద్దాం. అయితే ఈ యొక్క GDS నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మనకి 10th క్లాస్లో అసలు నిజంగా ఎన్ని మార్క్స్ ఉంటే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అడిగారు. మీకు జెన్యూన్గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మనకి గత సంవత్సరం ఏదైతే 2023లో నోటిఫికేషన్ వచ్చిందో ఆ రిజల్ట్స్కి సంబంధించి ఏదైతే కట్ ఆఫ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మీకు ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కొందరు ఏంటంటే ఏదో పెట్టేసి డైరెక్ట్గా దానికి సంబంధించి కట్ ఆఫ్ అని చెప్పేసి పెడుతున్నారు. ఇది మనకి ఏదైతే మీరు ఇక్కడ మీరు యూట్యూబ్లో ఆల్రెడీ చూసే ఉంటారు, అలీరాజ్పూర్ అని చెప్పేసి, బీజాపూర్, ఇవి ఒక డిస్టిక్లు ఏవైతే ఉన్నాయో ఇది మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా లోయెస్ట్ లిటరేటెడ్ డిస్ట్రిక్ట్స్, అంటే తక్కువ అక్షరాస్యతం కలిగినటువంటి డిస్ట్రిక్ట్, అంటే తక్కువ చదువుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్లు, వాటి నేమ్స్ ఇవి. ఇందులో మనకు అప్లికేషన్ చేస్తే జాబ్ వస్తుందా అంటే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ మీరు కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ యూపీ స్టేట్కి సంబంధించి చూడండి. యూపీ స్టేట్కి సంబంధించి లాస్ట్ ఇయర్ 2023కి సంబంధించి కట్ ఆఫ్ అనేది చూడండి. 100% ఎక్కడ చూసినా కూడా మనకి 100% ఉంటేనే జాబ్ రావడానికి అవకాశం అనేది ఉంది. అంటే మనకి యూపీ స్టేట్కి అప్లికేషన్ పెడితే మాత్రం మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి 99% లేవని చెప్పుకోవచ్చు. అలాగే బీహార్ సర్కిల్కి సంబంధించి చూస్తే కొంచెం పర్వాలేదు. ఇక్కడ చూడండి, SC కేటగిరీలో 95% ఉన్న జాబ్ వచ్చింది. అలాగే ST కేటగిరీలో చూస్తే 87.4 ఉన్న కూడా జాబ్ వచ్చింది. అలాగే SC కేటగిరీకి సంబంధించి 95, EWS 95, OBC 97 అండ్ అలాగే 99. సో మీరు ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి బీహార్ సర్కిల్ని. ఈసారి మీరు బీహార్ సర్కిల్ కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఇక్కడ మనకి బీహార్ సర్కిల్లో లోకల్ లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ అనేది ఇచ్చారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క సర్కిల్ని, ఈ సంవత్సరం మీరు బీహార్ సర్కిల్ని అయితే కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే సో మీరు ఈసారి జాబ్ అనేది కొట్టేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. యూపీ సర్కిల్కి అయితే పెట్టుకోవద్దు, మీకు ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మధ్యప్రదేశ్ సంబంధించి చూస్తే ఇక్కడ మనకి PWD కేటగిరీలో 98.4 అనేది ఉంది. జనరల్ కేటగిరీకి సంబంధించి 100, OBC కూడా 100 ఉంది, STలో వచ్చేసి 99. ఈ విధంగా మీరు ఎక్కడ చూసినా కూడా 97 ఎబోన ఉంది మధ్యప్రదేశ్. కాబట్టి కేర్ఫుల్గా చూసుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాదాపు సేమ్గానే ఉన్నాయి. UR కేటగిరీ అలాగే SC ఇక్కడ ఏది చూసినా కూడా 100 ఉంది. PWD వచ్చేసి 95. ఇది మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. కాబట్టి మీరు ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు. అంటే మీకు ఒకవేళ మంచి పర్సంటేజ్ ఉంటే మాత్రం మీకు దగ్గరే జాబ్ కావాలంటే మన స్టేట్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు తక్కువ పర్సంటేజ్ ఉంటే మాత్రం ఎక్కువగా నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో బీహార్ సర్కిల్ కానీ ఇక్కడ నార్త్ ఈస్ట్ అని ఏదైతే ఉందో, నార్త్ ఈస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో ఈ యొక్క స్టేట్స్కి మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. నేను గత సంవత్సరం
ఉత్తరప్రదేశ్ సర్కిల్కి సంబంధించి అప్లై చేసుకోండి అని చెప్పాను. ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆ విధంగా కొన్ని చెప్పాను. సో చాలామంది జాబ్స్ అయితే పొందడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం మీరు ఏం చేస్తారంటే బీహార్ సర్కిల్ ఏదైతే ఉందో బీహార్ సర్కిల్ని అయితే కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొంచెం మీకు తక్కువ పర్సంటేజ్ ఉన్న, నేను ఏదైతే చెప్పాను పర్సంటేజ్, ఆ తక్కువ పర్సంటేజ్ ఉన్నప్పటికీ కూడా మీరు జాబ్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మీకు క్యాస్ట్ వర్గా అయితే కట్ ఆఫ్ అంటే మనకి క్యాస్ట్ వర్గా మీకు ఎంత పర్సంటేజ్ ఉంటే అప్లై చేసుకోవాలో చెప్పట్లేదు. మీకు 10th క్లాస్లో కనుక జనరల్ కేటగిరీ వాళ్ళైతే సో మీకు 10th క్లాస్లో 90% అబౌవ్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు కూడా సేమ్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీకు 85% అబౌవ్ ఉంటే అప్లికేషన్ చేసుకోండి. అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 90% అబౌవ్ ఉంటే అప్లికేషన్ చేసుకోండి. సో ఈ విధంగా నేను చెప్పినటువంటి ట్రిక్స్ అనేవి పాటించినట్లయితే, అలాగే నేను చెప్పినటువంటి ఏదైతే క్యాస్ట్ వారిగా మీరు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత యూఆర్ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా ఈసారి మీరు ఈ యొక్క పోస్టల్ జీడిఎఫ్ జాబ్ అనేది సొంతం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి ఒక పోస్టల్ శాఖకి సంబంధించి ఏదైతే గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ వచ్చిందో దీనికి సంబంధించి మీకు అన్ని డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తానని అనుకుంటున్నాను. సో చాలామంది ఏంటంటే 85% బిలో ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు. కాబట్టి మీకైతే ఈ వీడియో ద్వారా మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. 85%, 80% బిలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళ అప్లికేషన్ చేసి కూడా వృధానే అవుతుంది. మీకు ఎటువంటి జాబ్ వచ్చే ఛాన్సెస్ అసలు లేవు. ఎందుకంటే మీకు కట్ ఆఫ్ అనేది క్లియర్గా చూపించాను. ఆల్రెడీ మనకి ప్రీవియస్గా ఏదైతే నోటిఫికేషన్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకుని మీకు కట్ ఆఫ్ అయితే చూపించాను. మీ 100 రూపీస్ అనేవి సేవ్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, మీకు మంచి పర్సంటేజ్ ఉన్నట్లయితే మాత్రం అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.